అమ్మా, నువ్వు వదినని జాగ్రత్తగా చూసుకో. నేను బయటికి వెళ్ళొస్తాను. పట్టుకోవే త్వరగా. దానికి కారణం నేనే అయినా పడుతూ మాట్లాడింది చేసింది అంతా మా అత్తే. ఇదే మీరు చేసిన సాహసానికి కంగ్రాట్స్ చెప్పడానికి వచ్చాం మేడం. ఎస్, మీరు చేసిన గొప్ప పనికి గవర్నమెంట్ తరపున అభినందించడానికి వచ్చాం మేడం. అభినందించడానికి వచ్చారా? కానిస్టేబుల్, పూలమాల వేసి సత్కరించండి. అలాగే సార్. నాకెందుకు ఈ సన్మానమో తెలుసుకోవచ్చా అండి? ఎందుకంటారేంటి, సిబిఐ ఆఫీసర్స్ కూడా ఛేదించలేని పని మీరు చేశారు. ఏం చేశావు? నైజాం నవాబులకు సంబంధించిన 100 కోట్లు విలువ చేసే వజ్రాలను డిపార్ట్మెంట్ కి అందేలా చేశారు. మేమా? మీ వలన మా డిపార్ట్మెంట్ కి ఎంతో పేరొచ్చింది. నాకు ప్రమోషన్ వస్తుంది. మీ సేవల్ని, మీ సాహసాన్ని గవర్నర్ గారు గుర్తించారు. ఆగస్టు 15న మీకు బహుమతి కూడా ఇస్తానని ప్రకటించారు. మీకు మెడల్ కూడా ఇస్తారు. వినోద్ గారు, ఇంత నిజాయితీ గల భార్య దొరికినందుకు మీరు ఎంతో అదృష్టవంతులండి. అవును సార్, నిజంగా అదృష్టవంతుడినే. కస్తూరి గారు, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీకు సన్మానం ఎప్పుడుంటుందో ఫోన్ చేసి చెప్తాం. ఎస్ఐ గారు, ఆ వజ్రాల దొంగగాడిని బాగా ఉతికారేయండి. అలాగే. కానిస్టేబుల్, లెట్స్ మూవ్. పోలీసులు అలా చెప్తుంటే నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది కస్తూరి. అసలు ఇంతకీ ఆ దొంగని మీరెలా పట్టుకున్నారు? ఏమండి, అసలేం జరిగిందంటే ఒకానొక రోజున కస్తూరికి 100 కోట్ల విలువ చేసే డైమండ్స్ దొరికాయి. వాటిని అత్త సాయంతో డబ్బుగా మార్చుకోవాలని చూసి నానా తంటాలు పడింది. చివరికి మోసపోయి వెను తిరిగి వచ్చేసింది. అంతేనా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు? నాకు అన్ని విషయాలు తెలుసు. మీ ప్రవర్తన చూసి నాకు అనుమానం వచ్చింది. అప్పటి నుంచి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేయటం మొదలుపెట్టాను. అందులో భాగంగానే ఈరోజు బయటికి వెళ్ళటం గమనించి ఫాలో అయ్యాను. మీ దగ్గర నుంచి వాడు డైమండ్స్ కొట్టేసి పారిపోతుండగా ఎలాగైనా ఆ వజ్రాలు ఎక్కడున్నాయో కనిపెట్టాలి. ప్రమోషన్ కొట్టేయాలి. అదే సంచి.
పదరా. ఎస్ఐ గారు, ఆ వజ్రాలు కొట్టేసిన దొంగ వీడే. నాళ్ళకు దొరికేవరా? కానిస్టేబుల్, బండి ఎక్కించు. నన్ను వదిలేండి సార్, ప్లీజ్ సార్, నాకేం తెలియదు సార్. వెల్డన్ మిస్టర్, గుడ్ జాబ్. మీరు ఈ ప్రశంసలు అందించాల్సిన నాకు కాదు సార్, మరి మా ఆవిడికి. ఎందుకు? వాడిని పట్టించింది ఆవిడేనండి. అది జరిగింది. అంటే 100 కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్స్ ని పోలీసులకు అప్పగించింది స్వయాన మీరేనన్నమాట. అవును కస్తూరి, ఎంత గొప్ప పని చేశారండి. అప్పరంగా వచ్చేది ఏదీ మంది కాదు కస్తూరి. పరుల సొమ్ము పాము లాంటిది. దొంగ సచ్చినాడు, ఎంత పని చేశాడత్తా. పోలీసులు మెడలు ఇస్తారంట. మెడలు 99 కోట్లు పోయాయి. అయ్యో, బాబు, నా బాబు. కన్న కొడుకు కళ్ళ ముందే ఉంటే కళ్ళారా చూసుకోలేకపోతున్నాను, మనసారా ముద్దాడలేకపోతున్నాను, కనీసం ఏడుస్తుంటే ఎత్తుకోలేకపోతున్నాను. బిడ్డ స్పర్శకి దూరం అయిపోతున్నప్పుడు గతం మర్చిపోయినట్టు ఈ నాటకం ఎందుకు? బాబు, నా బాబు. బాబు, బాబు. ఓ నాన్న, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావమ్మా? అందరూ నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోయామనా? ఏడవకేడవుకో. వదినా, నువ్వేంటి బయటకొచ్చావు? చెప్పొదినా. ఓ, బాబు ఏడుస్తున్నాడని ఎత్తుకోవడానికి వచ్చావా? చెప్పొదినా. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే పరిస్థితి కాదు కదమ్మా శ్వేతది. బయటకొచ్చావేంటమ్మా? ఆకలవుతుందా? నీకు అన్నం పెట్టి టాబ్లెట్స్ ఇస్తాను పదా. ఓమ్మా, ఊరుకో. చూడు 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 చూడు, ఏడోకు. ఓ, తినమ్మా. నేను మీ అత్తనమ్మా. నిన్ను నా కన్న కూతుర్లో చూసుకున్నాను. మీ ఆయన చాలా మంచివాడు. నిన్ను నా కొడుకును చూసి
అందరూ సీతారాములు అనేవారు. ఆ సీతారాములాగే ఈ సీతారాములు కూడా అరణ్యవాసం చేశారు. సీతమ్మ తల్లి మా చెంతకు చేరింది. రామయ్య ఎప్పుడొస్తాడో, కన్నవాళ్ల కన్నీళ్లని ఎప్పుడు తుడుస్తాడో అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాం. నీకోసం మీ మామయ్య ఎంతో దిగులు పెట్టుకున్నాడమ్మా. దూరమైపోయిన కూతుర్ని కోడల్లోనే చూసుకున్నాడమ్మా. నువ్వంటే మా అందరికీ అంతిష్టం. అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పు దినా. దూరమైన మన సంతోషాలు ఆనందాలు మళ్ళీ మన దగ్గరికి రావాలంటే నా తండ్రి రఘురామయ్య ఇంట్లో నువ్వు అన్నయ్య వారసుడితో అడుగు పెట్టాలో దినా. నీకు గతం ఎప్పుడు గుర్తుకొస్తుందో, అన్నయ్య గురించి ఎప్పుడు చెప్తావో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాం వదినా. గతం గుర్తుకు రావాలని ప్రతిరోజు దేవుణ్ణి మొక్కుకుంటున్నానమ్మా. తిరమ్మా. టాబ్లెట్స్ తీసుకొస్తానుండు. మీ అందరినీ మోసం చేస్తూ మీకు అబద్ధాలు చెప్తూ బతుకుతున్నాను. నిజాలు పరిస్థితిలో ఉండి కుమ్మలిపోతున్నాను. నాకింతకు మించి వేరే దారి లేదు. నన్ను క్షమించండి. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. రింగ్ టోన్ కస్తూరి. మేము డైమండ్స్ పోగొట్టుకున్నాక దాన్ని డౌన్లోడ్ చేస్తారా? చచా, నేను మరీ అంత శాడిస్ట్లా కనబడుతున్నానా? ఆఫీస్కి వెళ్ళొస్తా, బాయ్. పాపం ఇద్దరు బాగా షాక్ గురైనట్టున్నారు. ఎన్ని కలలు కన్నాం, ఎన్ని గాలి మెడలు కట్టుకున్నాం, అన్నీ నాశనం అయిపోయాయి. మళ్ళీ యథాస్థితికి వచ్చేసాం.
ఇలా అయిందేంటే కస్తూరి? ఆ దరిద్రుడు చిలగ్గాడికి అత్యాస పుట్టడం వల్లే అంతా ఇలా జరిగింది. ఇప్పుడేం చేద్దాం? ఫోన్ చేద్దామత్తా. నాకు ఆకలిగా లేదే. ఫోన్ చేద్దామన్నాను, ఫోన్ చేద్దామని అనలేదు. ఫోనా? ఎవరికి? రియల్ ఎస్టేట్ వ్యాపారి కేశవరావు కత్తా. బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వడానికి మన దగ్గర డబ్బు లేదు కదే. ఇవ్వటానికి కాదు, ఇచ్చింది తిరిగి తీసుకోవడానికి. ఆ? ఏంటి? అవునత్తా, వాడికి మనమిచ్చిన డబ్బైనా తిరిగొచ్చిందంటే అవన్నీ బ్యాంకులో వేసుకుని బ్రహ్మాండంగా బతికేయచ్చు. వెంటనే చెయ్యి. కస్తూరి, కస్తూరి, మళ్ళీ వచ్చింది నొస. కస్తూరి, కస్తూరి, ఏమైందే దున్నపోతులా దూకుడుగా వస్తున్నావు? ఆ రోజు మీ ఇంటికి ఒక బ్రోకర్ గాడు వచ్చాడు కదా. ఎవడాడు? అదే అమరావతిలో స్థలం అమ్ముతానన్నాడు కదా, వాడు. వాడితో ఇప్పుడు నీకేం పని? వాడి ఫోటో పేపర్లో పడింది. వాడి ఫోటో పేపర్లో ఎందుకు పడిందే? మీలాంటి వాళ్ళందర్నీ మోసం చేసి కట్టిన డబ్బులు పట్టుకుని పారిపోయాడంట. హా? వాడెందుకు పారిపోతాడు? కావాలంటే ఫోటో చూడండి. ఏది? వాడే కదా. వస్తా. నీ మొగుడన్న మాటలు కరెక్టే లేవే. మనది కాని డబ్బు మన దగ్గరుండదు. మంచి మనసుతో నీ మరదలి పెళ్లి కోసం ఏ నగలైతే ఇచ్చావో చివరికి అవే మిగిలాయి. నీకంతే రాసి పెట్టుంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటే? మళ్ళీ మామూలే. పిన్ని, పిన్ని. ఏంటి కస్తూరి? ఒక్క గ్లాసు కందిపప్పు అప్పిస్తావా పిన్ని? నా బిడ్డను చూడాలి. నా బిడ్డని మీ కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. మీకెప్పటికీ రుణపడి ఉంటాను.